అందరికి నమస్కారం. దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్ సుభాష్ తెలుగువాడిని. ఇప్పటిదాకా నేను అన్ని షార్ట్ వీడియోలు పెట్టిన యూట్యూబ్లో, అవి కూడా ఇన్స్టాగ్రామ్లో ఎడిటింగ్ చేసిన వీడియోలే పెట్టిన. ఇప్పటి నుండి యూట్యూబ్లో పెద్ద వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నా. ఇవే నా బుడి నడకలతో స్టార్ట్ చేస్తాను కాబట్టి పొరపాట్లు జరుగుతాయి. మాటలు కూడా అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతాను, ఎందుకంటే రీల్స్ అనేటివి వేరు, అది పర్ఫెక్ట్గా మనం ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం. యూట్యూబ్లో డైరెక్ట్ మాట్లాడాలి కాబట్టి నాకు అసలు ఎట్లా మాట్లాడాలని కూడా తెలియదు, ఎందుకంటే కెమెరా ముందుంటే మనం మాటలు అనేటివి తప్పు వస్తూ ఉంటాయి. ఇప్పటికి 2-3 సార్లు కూడా మాటలు తొత్తర పోతున్నాయి. ఓకే, ఇక మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. ఇప్పటి నుండి నా వీడియోస్ మీ దగ్గరికి వస్తే ఒక లైక్ కొట్టుర్రి. నేను ఎట్లా చెప్తాను, నా పద్ధతి అంటే మాట్లాడే విధానం ఎట్లున్నది, ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే అట్లా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మార్చుకొని కూడా ట్రై చేస్తాను. ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటిదంటే మనం వస్తువులు ఎక్కడ కొనాలి అనే దాని మీద నేను రీసెర్చ్ చేసిన, అవి మీకు చెప్తా. మీకు కూడా ఉపయోగపడతాను అనుకుంటానా. ఇక చూసుకోవాలి, స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇక నేను మొన్న కొన్న వస్తువులు ఏంటంటే బోలిపలాలు ఒకటి కొన్నా, 2 నూనె ప్యాకెట్లు, అటుకులు, పెసరపప్పు. ఈ వస్తువులు కొంటే నాకు యూట్యూబ్లో ఎంత మన డీమార్ట్లో ఎంత వచ్చింది తెలుసా? 40 రూపాయలు ఎక్కువైనాయి. అన్నీ కొంటే నాకు 40 రూపాయలు ఎక్కువైనాయి. ఇప్పుడు మనకైనా ఏదైనా తక్కువ అయితేనే పోతాం కదా మనం. తక్కువ అయితే అని పోతే నాకు బయటతో పోతే నేను ఇక్కడ కొనేటోని, అక్కడికి పోతే నాకు పెట్రోల్ కాక 40 రూపాయలు లాస్ అయింది నాకు. అంటే మీకు చెప్తానా, మీరు కూడా ఎప్పుడన్నా పోతే రేట్లు చూసుకొని కొనుక్కుంటారని కొందరికి తెలియజేస్తాను. కొంతమందికన్నా తెలిస్తే బెటరే కదా. ఈ అదొకటనే కాదు, ఇక్కడ ఉంటాయి కదా, ఇంకా జియో మార్ట్ అవ్వచ్చు, ఇంకా కొన్ని మార్ట్లు, సూపర్ మార్కెట్లు ఏవైనా కూడా రేట్లు అనేటివి మనకు తెలియకుండా మనం ఎక్కువ పెడుతున్నాం. అది ఎందుకు కూడా మీకు చెప్తా పడు. మనం ఏమనుకుంటాం, అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి కదా అని పోతున్నాం, కానీ మనం తెలియకుండానే అన్నీ కొంటాను. అది ట్రాప్ అన్నట్టు, ఎందుకంటే చాలామంది చెప్తారు పిల్లలే కూడా తినే వస్తువులు అన్ని కిందనే పెడతారు, ఎందుకంటే అందాలని, అది తిననీకి అలాంటివి. అంటే నేను నా ప్రకారం ఏంటిదంటే మనం 2-3 దుకాణాలలో రేట్ అడిగి తెలుసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఎక్కువ మార్కెట్లోనే కొంటాను. మార్కెట్లో అంటే మనకు హోల్సేల్ షాపులు ఉంటాయి కదా, అక్కడ కొంటే బెటర్ అనేది నాకు అర్థమైంది. నేను మురుమురిడ కొంటే నాకు 40 రూపాయలు పడతాయి, అక్కడ 55 పడ్డది. అంటే ఎంత, 15 రూపాయలు లాసా ఒక్క దాని మీద. జస్ట్ ఏంటిది, మన ఒక్క వస్తువు మీద, అది కూడా బోలిపలాలు మురుముర మీద. ఇంకా నూనె ప్యాకెట్లో 172 ఉన్నది, గోల్డ్ డ్రాప్ అక్కడ, ఇక్కడ 170 ఉన్నది. అట్లా చూసుకున్నా నాకు 2 కొంటే 4 రూపాయలు లాసా. ఇంకా ఇంకేమన్నా పెసరప్పు ఇక్కడ 103 రూపాయలు ఉన్నమాట, అక్కడ 107 రూపాయలు పడ్డది. అంటే అట్లా చూసుకున్నా నాకు 4-5 రూపాయలు లాసే ఒక్కదాని మీద, అంటే 2 కొన్నా. ఇంకా అటుకులు ఇక్కడ 148 ఉన్నాయి కిలోకు, మీడియం అటుకులు, అక్కడ 54 రూపాయలు ఏమో పడ్డాయి. అంటే అట్లా చూసుకున్నా నాకు 6 రూపాయలు, అంటే అన్నీ కలిపి నాకు 40 రూపాయలు లాస్ అయింది. అంటే మనం కొనొద్దని కాదు, కొన్ని వస్తువులు కొనొచ్చు. నిజంగా కొన్ని వస్తువులు మస్తు తక్కువ ఉన్నాయి. ఏంటి అంటే టీషర్ట్లు, బ్రాండెడ్ బట్టలు అవి తక్కువ ఉన్నాయి, అవి కొనొచ్చు. చెప్పులు కొనొచ్చు, బూట్లు, మన వస్తువులు ప్యాకింగ్ వస్తువులు కొనొచ్చు, అవి తక్కువ ఉన్నాయి. ఇక ఇంకేంటిది, బల్బులు బయట అది 100 రూపీస్ 80 రూపీస్ పడుతుంది, అది 1 ఇయర్ వారంటీ తోటి ఇస్తాళ్ళు. మన ఇక్కడ డీమార్ట్లో నాకు 39 పడ్డది, కొంచెం బెటరే. అంటే కొన్ని వస్తువులు మంచిగా ఉన్నాయి, కొన్ని వస్తువులు మాత్రం మరీ ఎక్కువ ఉన్నాయి. అవి కొంటే మనకు కొందరు వేలనే కొంటారు, అంటే వాళ్ళు ఇంకెన్ని వేలు లాస్ అవుతారో అర్థం చేసుకోవాలి. అంటే ఇది నేను జస్ట్ మీకు పంచుకుంటానా, నాకు అనిపించింది. ఈ వీడియో కొంతమందికైనా చూస్తే వాళ్ళకి ఉపయోగపడతాను అనుకుంటున్నా. ఇక్కడ రేట్లు తెలుసుకుంటే బెటర్. మీరు అనుకోవచ్చు మనం అక్కడ ఇక్కడ రావడేందుకు పెట్రోల్ బొక్కగా అంటే, మా అంటే పెట్రోల్ అంటే 100 రూపాయలు లాస్ అవుతుంది కావచ్చు, కానీ మనం అక్కడ కొంటే ఎంత లాస్ అవుతుందో మీకు అర్థం చేసుకోవాలి. ఒకసారి రేట్లు తెలుసుకొని కొంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇక మీ ఇష్టం, మీరు కొంటా అంటే అందరూ కొంటారు కాబట్టి దానికి ఏం చేయలేదు, ఎందుకంటే అన్న ఒక దగ్గర దొరుకుతాయి కాబట్టి కొంటా అంటే ఇది మీ ఇష్టం. నేను చెప్పే వరకు నా బాధ్యత అని నేను అనుకుంటున్నా. తెలియతే బెటర్ కదా. సారీ ఇంకేమైనా తప్పు ఉంటే ఎట్లా అనిపిస్తుందో చెప్పుల్లి. నెక్స్ట్ నుండి మంచి వీడియోలు ఇంకా తీద్దాం అనుకుంటున్నా. ఇగుంటా.